ఏంటి బ్రదర్ 25 సంవత్సరాలకి రిటైర్ అవటం ఏంటి? అందరూ ఈ వయసులో సంపాదించడం మొదలు పెడతాడు. ఇతనేంది ఈ వయసులో రిటైర్ అవుతున్నాడు? ఈ రిటైర్ అవడం, ఫంక్షన్ చేయడం అంతా కొత్తగా అనిపిస్తుంది నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హాయ్, ఈ వయసులో రిటైర్మెంట్ అంటే మామూలు విషయం కాదు. 25 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏంటో. హాయ్, అందరూ నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీలో చాలామంది డౌట్ వచ్చే ఉంటుంది, 25 ఏళ్ల వయసులో జీతం స్టార్ట్ చేయాల్సింది పోయి వీడేంటి జీతం ఏం చేస్తున్నాడని. అవును, నీకు ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు మామూలు భాస్కర్వే కాదు, లక్కీ భాస్కర్వి. అవును, నేను లక్కీ భాస్కర్ని. ఎందుకంటే ఇదొక జీవితం నాశనం చేసుకొని తనని తాను మార్చుకొని తన అనుభవాన్ని పిల్లోడికి ఇచ్చిన ఒక తండ్రి కష్టం ఇది. అమ్మో, ఈరోజు చాలా లేట్ అయింది. వీడు ఏం చేస్తున్నాడు? భాస్కర్, నీకోసం ఏం తెచ్చాను చూడు. లవ్ యూ భాస్కర్. ఓ, పోయి తినాడుకోకు. ఏం జాబ్లో ఏంటో. ప్రిన్సిపల్ సార్ చెప్పండి. మీ అబ్బాయి స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. చదువుకున్న వాళ్ళు మీరు కూడా లేట్ చేస్తే ఎలా? ఈ వీక్లో కట్టేస్తాను సార్. సరే సార్, తొందరగా కట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎట్లయినా వీడి స్కూల్ ఫీజు అడ్జస్ట్ చేయాలి. అరే ఎంతసేపు రా, తొందరగా రారా. వస్తున్నాను రా. హాయ్ రా, హాయ్. కూర్చో. నాకు ఒక చిన్న ఫేవర్ కావాలరా. ఏంటి చెప్పురా. నాకు ఒక 8 lakhs అమౌంట్ కావాలి. అంత అర్జెంటుగా ఇంత పెద్ద అమౌంట్ ఏంటి? జాబ్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. సో వాడి భవిష్యత్తుకు కానీ నేను జాబ్ చేస్తే నాకు వర్కౌట్ అయ్యేట్లు అనిపించట్లేదు. అందుకని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నా దగ్గర ఎలాగో 2 lakhs ఉన్నాయి. నువ్వు ఒక 8 lakhs ఇస్తే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం బిజినెస్ రా? నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అడ్వాన్స్ అది ఇవ్వాలి కదా. ఒక చిన్న రెస్టారెంట్ టైప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంత పెద్ద అమౌంట్ అంటే చెల్లి పెళ్ళి ఉందిరా 6 monthsలో. నేను ఈలోపు అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాను రా. సరే, నీకు ఒక 2 daysలోనే పంపిస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ రా. సరే, ఉంటారా? బాయ్ రా. దేవుడా, అంతా మంచిగా జరగాలి. దేవుడా, ఎలాగైనా సరే బిజినెస్ బాగా సక్సెస్ అయ్యేలా చూడు తండ్రి. నేను ఈ బిజినెస్ని నమ్ముకున్నాను. ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి. దేవుడా, అంతా బాగుండాలి. ఏంటి
అబ్బా నెల రోజులైన ఇంకా గిరాకీ రావట్లేదు. సర్లే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, జనాలు అలవాటు పడాలంటే టైం పడుతుందేమో చూద్దాం. ఈరోజు గిరాకీ అంతకేం లేదు, రేపు చూద్దాం. ఏంట్రా నాయన, బిజినెస్ పెట్టి 3 నెలలైంది, కస్టమర్సే రావట్లేదు. మంచి సెంటర్లోనే కదా బిజినెస్ కూడా పెట్టాను, అయినా సరే బిజినెస్ ఎందుకు క్లిక్ అవ్వట్లేదు. అబ్బా, భోజనం టైం కూడా అయింది. చా, కనీసం రెస్టారెంట్ ఉందని కూడా చూడట్లేదు. ఏం చెయ్యాలబ్బా ఈ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే? ఛీ, ఈ డబ్బులు నా ఖర్చులు కూడా రావట్లేదు. ఛా, అబ్బా, ఈరోజు అసలు బేరమే అవ్వలేదు. ఛా, ఇలా అయితే ఎలారా బిజినెస్ నడిపేది? ఛా, బిజినెస్ పెట్టి 6 నెలలు అవుతుంది, ఇలా అయితే ఎలా? అబ్బా, బయట అప్పు తీసుకొచ్చాలని బిజినెస్ పెట్టాను నేను. ఆ అప్పు ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి భయ్యా ఒక్కడు రావట్లేదు, ఇలా అయితే బిజినెస్ ఎలా రన్ చేయాలి? అయినా నా మొహంలే, వీడు అడిగితే వీడు మాత్రం ఏం చెప్పగలడు? నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చా, అనవసరంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఒక్కడు కూడా రావట్లేదు, ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, జీవితం మొత్తం తలకిందులైపోయింది. దేవుడా, ఏం పనిభూషణ్, ఏంటి బిజినెస్ ఓపెన్ చేయట్లేదంట? లాస్ వచ్చిందా? అయినా నీలాంటోనికి బిజినెస్ లేదయ్యా. నోరు మూసుకొని జాబులు చేసుకోక బిజినెస్లు చేసి ప్రతి ఓడు అంబాన్ అయిపోదామని. నీలాంటోని నమ్మి ఇన్ని లక్షలు ఇచ్చాను చూడు, నన్ను నేను నా చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. మనోహర్, నీకు ఎలాగో అడ్జస్ట్ చేసి ఇస్తాను. ఎలా అడ్జస్ట్ చేసి ఇస్తావు? రూపాయలే నీ దగ్గర. నీ వల్ల నా చెల్లి పెళ్ళి అవుతే నిన్ను రోడ్డుకి ఇడుస్తా, నీ అంతు చూస్తా. ఇలాంటి బతుకు బతకడానికన్నా చావడం నయం. హెచ్చి, వీడేంది ఇంత మాట వేశాడు? చా, అవును, నాకు చావే కరెక్ట్. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి. ఏమైందమ్మా? ఆకలి వస్తుంది నాన్న. ఒక్క నిమిషం, నేను వస్తున్నా. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, ఆకలి. ఏడవకమ్మ, ఏడవకమ్మ, నేను వచ్చేసాను భాస్కర్. ఇంత ఆకలితో ఉన్నావురా, ఏడవకమ్మ, ఏడవకు, ఏడవకు. చాలు నాన్న. కడుపు నిండిందమ్మా, వాటర్ తాగుతావా? తాగు. చా,
పని చేశాను? నేను కనుక చనిపోతే ఈ తల్లి లేని పిల్లడి పరిస్థితి ఏమిటి? అలా జరగకూడదు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. వీడి జీవితం అయినా బాగుండాలి, వీడి జీవితం అయినా బాగుండాలి. నాలాగా వీడు అవ్వకూడదు. ఏదో ఒకటి చేస్తా. ఇలా ఒకరిని నమ్ముకొని బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యేదానికన్నా నన్ను నేను నమ్ముకొని ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏదో ఒకటి చేస్తా. ఏం చేసైనా సరే నా కొడుకుని నేను కాపాడుతాను. ఎస్, ఈ స్టాక్ మార్కెటే నాకు కరెక్ట్. ఇదైతే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను నేను నమ్ముకుంటే చాలు. ఇదంతా నా టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈదాల్సిన సముద్రం ఇదే, నాకు అర్థమైంది. డాడీ, డాడీ. నాన్న, ఏంటి భాస్కర్? మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవటానికి వెళ్తున్నాను, నేను కూడా వెళ్తాను నాన్న. వీడి జీవితం నాలాగా అవ్వకూడదంటే వీడికి స్కూల్లో చెప్పే పాఠాలు సరిపోవు. జీవితం నేర్పించే పాఠం వీడు నేర్చుకోవాలి. అప్పుడే వీడి భవిష్యత్తు బాగుంటుంది. నాన్న ప్లీజ్ పంపి. భాస్కర్, ఇప్పుడు నువ్వు ఆడే ఆటలు రేపొద్దున జీవితం నీతో ఆడుకుంటుంది. అదే నేను చెప్పిన మాట విన్నావు అనుకో, రేపొద్దున జీవితంతో నువ్వు ఆడుకోవచ్చు. నా మాట వింటావా? వింటా నాన్న. సరే, వెళ్ళి చేతి తెచ్చుకో. ఫండమెంటల్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన కంపెనీ సెర్చ్ చేసుకోవాలి. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇది కంపెనీ. సో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, ఇట్లా మొత్తం చెక్ చేసుకోవాలి. అది ఈ కంపెనీకి వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవాలి. అట్లాగే క్యాష్ ఫ్లోస్ కూడా ఉంటాయి. ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి అవి మొత్తం క్యాష్ ఫ్లోస్ రూపంలో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చి చూపిస్తాను. ఇలా కంపెనీ గురించి అనాలిసిస్ మొత్తం చేశాకనే నువ్వు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డీప్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మొత్తం చేసుకోవాలి. అలాగే నాన్న. అప్పుడు కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉందంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా నేను పెరిగి పెద్దయిన తర్వాత నాతో పాటు పెరిగిన నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డం నేను కళ్ళారా చూశాను. వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారో లేదో అని, ఇంకొందరు పిల్లలు వాళ్ళని చూసుకోవాలన్నా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోయారు. వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవారు. అలా మా నాన్న నాకు ఎప్పుడు ఒక విషయం చెప్తుండేవారు. తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడకుండా ఉంటే సమాజంలో వాళ్ళకు వచ్చే రెస్పెక్టే వేరు. దీనంతటికీ కారణం డబ్బే. ఆ డబ్బుని ఎలా వాడుకోవాలో, ఎలా ఆడుకోవాలో మా నాన్న తన జీవితాన్ని కోల్పోయి నాకు నేర్పించాడు. ఇప్పుడు నాకు చిన్న జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా మా నాన్న నాకు అంతా సెట్ చేసి పెట్టాడు. హెల్త్ ఇన్సూరెన్స్ చేశారు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేశారు. ఇంకా నేను డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. డబ్బే నా కోసం పనిచేస్తుంది. ఇంకా రేపటి నుంచి నాకు నచ్చిన పని నేను చేసుకోవచ్చు, డబ్బు కోసం కాకుండా. అందుకే నేను 25 ఇయర్స్కి రిటైర్ అయ్యాను. ఫైనల్గా నా తండ్రి నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, టైం అండ్ మనీ ఈ రెండు సరిగ్గా ఉపయోగించుకుంటే అవి మన ప్రాణాన్ని కాపాడతాయి, లేకపోతే అవి మన ప్రాణాన్ని తీసేస్తాయి. నాకు తెలిసిన ఈ మంచి 10 మందికి చెప్పి ఈ సమాజానికి ఉపయోగపడతాను.
చాలా చాలా థ్యాంక్స్ బాబు, మా కళ్ళు తెరుచుకున్నాయి. మేము చేసిన తప్పు మా నెక్స్ట్ జనరేషన్ చేయకుండా మేము జాగ్రత్త పడతాం. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫాదర్.